ఒంటిమిట్ట మండల కేంద్రమైన ఒంటిమిట్టలోని శ్రీ సాయి భారతి హైస్కూల్ నందు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సైన్స్ ఫెయిర్ ఘనంగా పాఠశాల యాజమాన్యం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఒంటిమిట్ట ఎంఈఓ 2 ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు తయారు చేసినటువంటి నమూనాలను అలాగే వర్కింగ్ నమూనాలను నిశితంగా పరిశీలించారు. విద్యార్థులు నమూనాలను ఏ విధంగా తయారు చేశారు, వాటి వల్ల సమాజానికి ఏ విధంగా ఉపయోగం కలుగుతున్నది అని వారిని అడిగి తెలుసుకున్నారు. గుడ్ మార్నింగ్ టు ఆల్. నా పేరు శ్రీజ. నేను సాయి భారతి స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నా ప్రాజెక్ట్ వచ్చేసి అగ్రికల్చర్ మోడల్స్. అగ్రికల్చర్ మోడల్ అంటే మనము వ్యవసాయంలో ఏమేమి చేస్తామో అదంతా వచ్చేసి నేను ఈరోజు ప్రాజెక్ట్ చేశాను. గ్రీన్ హౌస్ అంటే నార్మల్గా మనం ప్లాంట్స్ అన్ని ఆ గ్రీన్ హౌస్లో పెంచుతాము. నార్మల్గా బయట పెంచే ప్లాంట్స్కి టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు వాటర్ అందక సరిగ్గా కొన్ని ప్లాంట్స్ అనేది చనిపోతూ ఉంటాయి. అలా అంటే నార్మల్గా బయట చనిపోయే ప్లాంట్స్ గ్రీన్ హౌస్లో ప్లాంట్స్ వచ్చేసి సన్లైట్ ఎంత కావాలో అంతనే రెడీఫై చేసుకొని ప్లాంట్స్ అనేది చనిపోకుండా పెరుగుతుంది. నెక్స్ట్ మనకి డైరీ అంటే మనకి మిల్క్ కర్డ్ గీ అవన్నీ వచ్చేసి మనకి డైరీ నుంచి దొరుకుతుంది. ఇంకా అక్వేరియం అంటే ఫిషెస్ అవన్నీ మనం అక్వేరియంలో పెంచవచ్చు. కల్టివేషన్ అంటే మనం వ్యవసాయం చేస్తాం కదా, దానికి కల్టివేషన్. నెక్స్ట్ ఫారెస్ట్ వచ్చేసి ఫారెస్ట్ నుంచి మనకి ఫైర్ వుడ్స్ కావాల్సి ఇంకా మెడిసినల్ ప్లాంట్స్ అవన్నీ మనకి ఫారెస్ట్ నుంచి దొరుకుతాయి. Good morning everyone. A happy Science Day to all. I am Reddy Viharka, studying class 9 in Sri Sai Bharati High School. We had a great day with science fair in our school today. Students have participated very actively and came up with science experiments like working model of agriculture, wastewater treatment plant, drip irrigation, water pollution, volcano, air pollution. Thanks a lot to our correspondent Tulsi Madam and to all teachers. ముందుగా జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు. శ్రీ సాయి భారతి ఒంటిమిట్ట పట్టణంలో సాయి భారతి పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సైన్స్ ఫెయిర్ను గత 3-4 సంవత్సరాల నుంచి నిర్వహించడం జరుగుతుంది. ఇందులో విద్యార్థులు తమ ప్రయోగాత్మకమైనటువంటి ప్రాజెక్టులను ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. ఎర్త్క్వేక్ కానివ్వండి, వాటర్ పొల్యూషన్ సంబంధించి కానివ్వండి, తర్వాత సోలార్ సిస్టమ్ కానివ్వండి, ఇలా రకరకాలైనటువంటి ప్రాజెక్టులను ప్రదర్శించి వాళ్ళలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని ప్రజలందరికీ తెలియజేసేలా చేస్తున్నారు. రాబోయే కాలంలో ఇటువంటి ప్రయోగాలు చేయడం వల్ల ప్రజలందరికీ ఉపయోగపడే కొత్త వినూత్నమైన ప్రయోగాల్ని చేయగలరని ఆశిస్తూ అందరికీ ముందుగా జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు. సో నేడు సర్ సివి రామన్ ఎఫెక్ట్ కనుగొన్నందుకు గాను ఈరోజు మనం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. నేడు కడప జిల్లాలో ఉన్నటువంటి శ్రీ సాయి భారతి హై స్కూల్ నందు సైన్స్ ఫెయిర్ను జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా నిర్వహించడం జరిగింది. సో విద్యార్థులు ఎంతో శ్రమకూర్చి వాళ్ళని నవకల్పనలకు పొందుపెట్టి అనేక రకాలైనటువంటి వినూత్నమైనటువంటి మోడల్స్ను వర్కింగ్ మోడల్స్ను తయారు చేసి రాబోయే సైంటిస్టులుగా నేడు ఇక్కడ నిరూపించుకున్నారు. చంద్రయానికి సంబంధించిన అంశాలు కానీ, అలాగే పొల్యూషన్ సంబంధించినవి కానీ, ఎర్త్క్వేక్ అలారమ్స్, అలాగే మెటల్ డిటెక్టర్స్ని ఐడెంటిఫై చేసేది, అలాగే మనకు అందులకు ముఖ్యంగా ఉపయోగపడేటువంటి గూగుల్స్ కానివ్వండి, అనేక రకాలైన ప్రాజెక్టులను నిర్వహించి వాళ్ళు ఉన్నటువంటి వినూత్న కల్పనలను బయటకు తీసుకురావడం జరిగింది. సో ఇటువంటి సైన్స్ ఫెయిర్ నిర్వహించడం వల్ల వాళ్ళ సైన్స్ పట్ల ఆసక్తి రేగి ఎందుకు, ఏమిటి, ఎలా అనేటువంటి భావనలు వాళ్ళ మధ్యలో డెవలప్ కావడం వల్ల భవిష్యత్తులో అనేక రకాలైనటువంటి వినూత్న ప్రయోగాలకు చేసేదానికి వాళ్ళలో ఆసక్తి రేపేదానికి ఉపయోగపడుతుంది. దీనితో దేశ అభివృద్ధిలో విద్యార్థులను నేటి నుంచి పాత్రధారణ చేసేదానికి ఇటువంటి కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయి. భవిష్యత్తులో వీరందరూ ఉన్నత స్థాయికి చేరుకొని భారతదేశం ప్రపంచంలో మొదటి స్థానానికి చేరుకునేదానికి వీరంతా కృషి చేస్తారని ఆశిస్తూ